ప్రభు చూసారా ఈ మానవుల కండకావరం? కాలయముడు మీరొచ్చారు, చిత్రగుప్తుల వారిని నేనొచ్చాను, అయినా ఒక్కడు కూడా భయపడలేదు. కనీసం మర్యాద కూడా ఇవ్వట్లేదు. చిత్రగుప్త ప్రభు, నేను యముడినని నీవు చిత్రగుప్తుడవని వాళ్లకు తెలియదు కదా. నిజమే ప్రభు. అతగాడు అందరినీ అజమాయిషీ చేస్తున్నాడు. పదండి వెళ్ళి అడుగుదాం. పదండి. సార్ ఒక 10 నిమిషాలు సార్. వెళ్ళండి. ఎవరు మీరు? పక్కకు వెళ్ళండి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మానవా, మాది చిన్ముద్ర పోయినది, కొంచెం దాని ఆచూకీ చెప్పగలవా? చిన్ముద్ర అంటే? అది మా అంగుళీకం. అవ్వ పేరే ముసలమ్మ అన్నట్టు చెప్తారేమయ్యా. ఇంతకు మీకేం కావాలి? చిన్ముద్ర అనగా మా ఉంగరం కావాలి. అది ఎక్కడుందో వెతికి తెచ్చి మాకిమ్ము. నీ పాపంలో 15% తీసేస్తాం. ఊరుకోండయ్యా, నడు రోడ్డు పైన 15%, 20% వాటాలు పంచుతారేంటి? ఎవరైనా చూస్తే నా ఉద్యోగం పోతుంది. ముందు పక్కకి తప్పుకోండి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అది నువ్వు సరిపోకపోతే ఇంకో 5% పెంచేదము. ఏహే, ఇంతకి పోయింది గోల్డా రోల్డ్ గోల్డా? అదేంటయ్యా బాబు అలా అంటావు? మేలిమి బంగారం. ఏదో అనుమానంగా ఉంది. మీరసలు ఎక్కడి నుంచి వచ్చారు? యమపురి నుంచి. యమపురా? అదెక్కడా? శివపురి పక్కన. ఓ, అక్కడి నుంచి వచ్చారా? సరే, ఈ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్ళి రిపోర్ట్ చేయండి. మీ రింగు మీకు దొరుకుతుందిలే. అలాగా? పద చిత్రగుప్త. అలాగే ప్రభు, రండి. పోండి, వెళ్ళండి. బండి తీయమని చెప్పాను కదరా నీకు. తీరా. రాజున్, కావేరి ఎక్కడా? వస్తుందమ్మా. చూడు, నీకోసం ఏమేం చేశానో చూడు. అర్జున్ బాబు, మీ అమ్మగారే స్వయంగా ఇవన్నీ చేశారు. అవునా? అవునా అన్నా? ఏంటిది? ఎన్నిసార్లు చూసినా ఇలాగే కనబడుతుంది. అర్జున్ బాబు చనిపోతారన్న ఊహ నేను భరించలేకపోతున్నాను. ఇంత హ్యాపీగా ఉన్న మనిషి సాయంత్రానికి చనిపోవడం ఏంటి? అక్కడే ఆగిపోయేవేంటి కావేరి? రా, భోంచేద్దుగాని. నీకోసమే అందరూ వెయిటింగ్. ఈ విషయం చెబితే అత్తయ్య, అర్జున్ బాబు భయపడతారు. అందుకే దీని గురించి అమ్మకి చెప్తేనే బెటర్. తనైతే ఏదో ఒక సొల్యూషన్ చెప్తుంది. కూర్చోడ్డిస్తాను. అత్తయ్య, నేనొక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. సాయంత్రం ప్రయాణం పెట్టుకుని ఇప్పుడు దేనికమ్మా? అమ్మా, హనీమూన్కి వెళ్తున్నాం కదా, ఓ 10 days వరకు రాము. అత్తయ్యని కలవాలనుకుంటుందేమో, వెళ్ళని. ఓహో, సరే కావేరి, కానీ భోంచేసేళ్ళు. లేదత్తయ్య, అమ్మ వాళ్ళ ఇంట్లో తింటాను. ఫ్లైట్ టైం అవుతుంది, త్వరగా వచ్చే కావేరి. అలాగే. కావేరి బిహేవియర్లో ఏదో తేడా కనిపిస్తుంది. చాలా టెన్షన్గా కూడా ఉంది. ఏమై ఉంటుంది?